పోయి కొన్నిసార్లు మనం జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా అవకాశాలు మనకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మన ప్రక్కనే కొంతమంది జోరీగల్లా మనకు చెవులో చేరి పుష్ చేస్తూ ఉంటారండి, ఫోర్స్ చేస్తూ ఉంటారు. మంచి చేయాలనే ప్రోత్సాహం కంటే చెడు చేయాలనే ప్రోత్సాహం చాలా బలంగా ఉంటుంది కదండి. కొన్నిసార్లు బయట నుండి వస్తుంది, కొన్నిసార్లు మన లోపల నుండే వస్తూ ఉంటుంది. ఏది రైటో, ఏది గాడ్లీయో, ఏది దైవికమైనదో, ఏది సరైనదో అది చేయాలి అనే ఒక హృదయం ఒక వైపు ఉంటుంది. కానీ ఇంకొక వైపు శరీరం అంటూ ఉంటుంది, అంత అవసరమా నీకు? నువ్వు అంత కష్టపడాలా? నీకు అన్ని ఇబ్బందులు అవసరమా? అందరిలాగా ఉండేలే, సరిపోద్ది, ఫ్లోతో పాటు వెళ్ళిపో కదండి. ఈ మాట మనం ఎక్కువ వింటూ ఉంటాం కదా, ఫ్లోతో కొట్టుకొని వెళ్ళిపో. అందరు చేసే నువ్వెందుకు డిఫరెంట్గా ఉండాలి? నువ్వెందుకు వ్యత్యాసంగా ఉండాలి? నువ్వెందుకు నిలబడాలి? నువ్వెందుకు మాటలు అనిపించుకోవాలి? నువ్వెందుకు రాళ్ళు వేయించుకోవాలి? నువ్వెందుకు 10 మందిలో ఒక ప్రత్యేకంగా ఒక వ్యత్యాసంగా ఉండాలి అని ఒకవేళ నీ హృదయంలో ఒక ప్రేరేపణ వస్తూ ఉండొచ్చు. అలాంటి సమయంలో దేవుని మాటకు విధేయత చూపించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు గనక మనం లోబడి పాపానికి నో చెప్పగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. రాత్రి